హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి పాలతోనే సేమియా ఐస్ నేనే ఇంట్లో తయారు చేసి తిన్నానండి. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చేసాయి. మేము సేమియా ఐస్ బాగా తినేవాళ్ళము, కానీ నేను తింటానని అయితే కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. పాలు అయితే ఫుల్ క్రీమ్ పాలు 1/2 లీటర్ అయితే తీసేసుకోండి. ఇవి కాగేలోపు కొంచెం సేమియాలండి, అక్కడక్కడ తగలాలి సేమియాలు, పూర్తిగా సేమియాలు కాదు. మనం చిన్నప్పుడు తినేటప్పుడు అలాగే ఉండేవి, కలర్ ఉండేవి. ఐస్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కూడా నేను ఊరు వెళ్తే కంపల్సరీగా ఐసులు 2-3 కొనుక్కొని తినేస్తాను. అందుకే ఇప్పుడు నేను ఇంట్లో తయారు చేసుకొని తింటాను, చాలా బాగుంది. మొత్తం మీద అయితే ఐస్ తయారు చేసుకొని తిన్నానండి. సేమియాలు అయితే ఏమీ నూనె నెయ్యి ఏం లేకుండా వేయించి పక్కన పెట్టాను. కార్న్ఫ్లవర్ అయితే 1 స్పూనేనండి, ఎందుకంటే చిక్కగా రావటం కోసమే కార్న్ఫ్లవరు 1 స్పూన్ వేసి అది కూడా వేడి పాలు వేసుకొని ఉండలు లేకుండా ఇది కూడా కొంచెం పక్కన పెట్టుకున్నాను. పాలు అయితే బాగా మరగాలండి, మరిగితేనే టేస్ట్ బాగుంటుంది. 1-2 పొంగులకైతే కాదు, కొంచెం మరగనివ్వండి. మరిగిన తర్వాత మనం పాలు మరిగేటప్పటికి 1 కప్పు దానికి సరిపడా పాలకు సరిపడా పంచదార అయితే తీసేసుకొని వేసుకోవాలి. ఈ చక్కెర కూడా కరిగిపోయేలోపు ఇంకా కలుపుతూ ఉండాలండి. పిల్లలకు కూడా ఇలా పాలతో ఐస్ చేస్తే చాలా ఇష్టం అండి, చాలా ఇష్టంగా తింటారు. మరి మీరు ట్రై చేయండి ఈ రెసిపీని అయితే. పాలు కాగిన తర్వాత నేను పక్కన గిన్నెలో మొత్తం పోసేసుకొని నేను కొంచెం వేరుగా చేస్తున్నానండి. సేమియాలు అన్ని పాలల్లో వేయట్లేదు, కొంచెం పాలల్లో వేసి ఉడికిస్తున్నాను. మనం సేమియా ఐస్ తీయంగానే ఫస్ట్ సేమియాలు కనిపించాలి, అందుకోసం నేను కొంచెం ఇలా చేశానండి. మీకు నచ్చితే ఇలా చేయండి, లేకుంటే మొత్తం పాలల్లో వేసుకొని చేసుకోండి. కార్న్ఫ్లవర్ కూడా లిక్విడ్ వేసేసాను, అలాగే కొంచెం ఇలాచి పౌడర్ వేసాను. 4 బాదం పలుకులు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇదైతే ఉడికిపోయేయండి, మనం స్వీట్కి ఎలాగైతే ఉడికిస్తామో అలాగే. మెయిన్ ఐస్కి ఇంపార్టెంట్ అండి ఇది బటర్ స్కాచ్. ఒక 2 డ్రాప్స్ ఎసెన్స్ అయితే వేసుకోండి, ఎందుకంటే ఇది మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ వస్తుంది. స్టవ్ ఆపేసిన తర్వాత పాలు అలాగే సేమియా ఉడికించింది కూడా చల్లగా అయిపోవాలి. ఈలోపు బాదం పప్పులు కట్ చేస్తున్నాను. నేనైతే ఐస్ వేసుకోవడానికి మాల్ట్స్ అయితే బుక్ చేశానండి. వీటిలో అన్నిటిలో సన్నగా తరిగిన బాదము, సేమియా ఉడికిచ్చినవి వేసుకుంటున్నాను. మనం ఐస్ తీయంగానే ఇవి కనిపించాలండి, అప్పుడు తినటానికి బాగుంటుంది. సేమియా కూడా చల్లగా అయిపోయింది, ఉడికిచ్చింది. ఇప్పుడైతే వేసేసుకుంటున్నాను. ఇలా అన్నిట్లో వేసుకోండి. ఇవైతే 6 ఉన్నాయండి. ఇవన్నిట్లో వేసేసుకొని తర్వాత పాలు కూడా చల్లారనివ్వాలి, తర్వాత పాలు వేసుకోవాలి. పాలు కూడా వేసిన తర్వాత మనం మూత పెట్టేసేసి ఒక 6 నుంచి 8 అవర్స్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. గడ్డ కట్టకుండా అసలు తీయొద్దు, అప్పుడైతే మంచిగా రాదు రెసిపీ. ఇప్పుడైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేద్దాము. 8 అవర్స్ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి. 8 అవర్స్ తర్వాత తీసాను మళ్ళీ బయటకి. నేను కొంచెం ఒక గిన్నెలో పోసేసి వాటరు, మనం తయారు చేసిన తర్వాత టేస్ట్ ఎలా వస్తుందో చూడాలి కదా, అందుకోసమని కొంచెంసేపు కూల్ అయినాక కూడా ఆగలేదండి, బయటకి తీస్తే చాలా బాగా వచ్చింది. ఫస్టే సేమియా బాదం పలుకులు అన్నీ కనిపించాయి. మరి మీకు నచ్చిందని అనుకుంటున్నా. మా ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేసేయండి.